హాయ్ అండి, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను ఎదర రామ కృష్ణని. ఈరోజు ఈ ఎపిసోడ్లో మన మార్కెట్స్ ఏమవుతున్నాయి, ప్రస్తుత తరుణంలో మార్కెట్స్ ఎలా ఉన్నాయి, పర్టికులర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ అట్లాగే ఇండియన్ మార్కెట్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి, అట్లాగే ఓవర్సీస్ నుంచి అంటే ఇంటర్నేషనల్గా న్యూస్ ఎలాంటి న్యూస్ వస్తున్నాయి, ఏ విధంగా మన మార్కెట్స్ భవిష్యత్తులో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓవరాల్గా ఎలా ఉంది పరిస్థితి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా మనకి నిన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ బిజినెస్ రీసెర్చ్ అనే సంస్థ ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం చూసినట్లయితే 2032కి అంటే దాదాపుగా 10 సంవత్సరాల కాలంలో మనము ఒక $10 ట్రిలియన్ ఎకానమీగా మనం మారే అవకాశం ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఒక ప్రొజెక్షన్ ఇచ్చారు. మొత్తం మీద మనము ఒక రాబోయే 10 సంవత్సరాల్లో ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారబోతుంది. అంటే వరల్డ్లో ఇప్పుడు అమెరికా, చైనా తర్వాత అంటే ఈ లోపల అంటే మనము 3rd ప్లేస్కి వెళ్ళేటప్పటికి బహుశా అమెరికా నెంబర్ 1 స్థానంలో, అట్లాగే చైనా నెంబర్ 2 స్థానంలో, ఇండియా నెంబర్ 3 స్థానంలో ఉండే అవకాశం ఉంది. అట్లాగే ఇంకొక 4 సంవత్సరాలు ఎక్స్ట్రా అంటే ఒక 2036 లోపల చైనా ఎకానమీ ఆల్మోస్ట్ అంటే ప్రపంచంలోని నెంబర్ 1 స్థాయికి వెళ్ళే అవకాశం ఉందండి. ఏదైనప్పటికీ మనము ఒక గ్రోత్ పాత్లో ఉన్నట్టు అర్థమవుతుంది. కంపారిటివ్గా మనము మార్కెట్స్ వైజ్గా చూసినా కానీ మొత్తంగా మనము ఎకానమీ బాగున్నట్టు కనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా మనం పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ చాలా డెవలప్డ్ కంట్రీస్లో ఈ సంవత్సరం చాలా టర్బులెన్సెస్ వాళ్ళ మేజర్ ఇండస్ట్రీస్లో చూసాము. అమెరికాలో కావచ్చు, యూరోప్ అట్లాగే జపనీస్ మార్కెట్స్లో కూడా చాలా టర్బులెన్సెస్ కరోనా తర్వాత అంటే కరోనా తర్వాత సంవత్సరం మనం ఫస్ట్ 2022లో చూడటం జరిగింది. కానీ మన ఇండియన్ మార్కెట్స్ అప్రహతంగా పెరగడం, మనం కంటిన్యూస్గా పెరగడం మనం చూస్తున్నాము. అట్లాగే ఈ మధ్య ఒక చిన్న నీ జర్క్ రియాక్షన్ లాగా గత 2-3 సెషన్స్ క్రితం అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచిన దాని వల్ల మన మార్కెట్స్ కూడా కొంత కరెక్షన్ గురవటం మనం చూసాము. మొత్తం మీద ఇట్లాంటి నీ జర్క్స్ రియాక్షన్స్ మినహాయించి మన మార్కెట్స్ మొత్తం మీద ఓవరాల్గా బాగున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భవిష్యత్తులో ఎలా ఉంటుంది 2022 వరకు ఓకే, 2023లో మాంద్యం వస్తుంది, అట్లాగే అమెరికాలో రిసెషన్ వస్తుందని ప్రొజెక్షన్స్ వస్తూ ఉన్నాయి. అంటే గత కొన్ని మీటింగ్స్లో అంటే లాస్ట్ ఫ్యూ మీటింగ్స్లో అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం మనం గమనించాము. అట్లాగే లేటెస్ట్ టైం అంటే డిసెంబర్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచిన టైంలో అక్కడ గవర్నరు, ఫెడ్ చైర్మన్ వాళ్ళు స్టేట్మెంట్స్ మనం చూసినట్లయితే కొంచెం హాకిష్గా ఉన్నాయి. అంటే భవిష్యత్తులో ఇన్ఫ్లేషన్ కనుక కట్టడి కాని పక్షంలో ఇంకా ఫర్దర్గా మేము ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాం అనేది కొంచెం మార్కెట్కి ఆందోళన కలిగించింది. అట్లాగే ఇంకా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిన పక్షంలో రాబోయే సంవత్సరం 2023లో కూడా ఫస్ట్ ఫ్యూ మంత్స్లో మనకు తెలిసిపోతుంది. ఇన్ కేస్ అది జరిగిన పక్షంలో అమెరికన్ మార్కెట్స్ టెక్నికల్గా రిసెషన్లో పడుతుందని ఎక్కువ మంది అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ అది అమెరికన్ మార్కెట్స్ టెక్నికల్గా రిసెషన్లోకి వెళ్ళినప్పటికీ మన మార్కెట్స్ ఎలా ఉంటాయి అనేది మనకి డిఫరెంట్ అంశాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చైనా కొంచెము ఎకనామిక్గా స్లో డౌన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుత తరుణంలో వాళ్ళు కరోనాతో విలువెల్లాడుతున్నారు. అట్లాగే కరోనా వచ్చిన తర్వాత అంటే రీసెంట్గా ఈ వేవ్లో ఎక్కువ ఎఫెక్ట్ అయింది చైనా. మెయిన్గా వాళ్ళ వ్యాక్సిన్స్ ఫెయిల్ అవ్వడం, తర్వాత ఎక్కువ మందికి కొత్త వేరియంట్ని తట్టుకునే శక్తి లేకపోవడంతో ఆల్మోస్ట్ చైనా స్టాండ్ స్టిల్ అయినట్టు మనకు అర్థమవుతుంది. సో ఇదొక ఆపర్చునిటీగా మనకు మారే అవకాశం ఉంది ఇండియన్ మార్కెట్స్కి. అట్లాగే ఇండియన్ ఎంటర్ప్రెనర్స్కి ఇది ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ చైనా నుంచి షిఫ్ట్ అయ్యే దిశగా ఆలోచిస్తూ ఉన్నాయి. సో చైనా నుంచి షిఫ్ట్ అయితే పెద్ద పెద్ద కంపెనీస్ ఇండియాకి కూడా వచ్చే అవకాశం ఉంది. కరోనా ఫస్ట్ వేవ్లో మనం చూసినప్పుడు మనం ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోలేకపోయాం. ఆ టైంలో మనకి వియత్నాము ఎక్కువ భాగంగా ఎక్కువగా వియత్నాం అట్రాక్ట్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుత తరుణంలో మనము ఫర్దర్గా అంటే ఇప్పుడు పెద్ద కంపెనీస్ని మనం అట్రాక్ట్ చేసే అవకాశం ఈ సంవత్సరం ఉందండి 2023లో. సో భారీగా మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్లాగే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా స్టాక్ మార్కెట్లో మళ్ళీ తిరిగి 2023లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడతారని మనం అంచనా వేయచ్చు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు భారీగా అమ్మకాలు జరిపారు 2021 అలాగే 2022లో. ప్రస్తుతము మనం చూసినట్లయితే
రాబోయే సంవత్సరంలో కొంత ఆ టర్న్ అంటే యూ టర్న్ తీసుకొని ఆల్మోస్ట్ మన ఆగస్ట్ నుంచి కొంచెం కన్సాలిడేషన్ అవుతూ ఉన్నాయి వాళ్ళ ఫ్లోసు, మళ్ళీ రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఆన్ అండ్ ఆఫ్ ఒక మంత్ ప్లస్లోను ఒక మంత్ నెగిటివ్లో ఉన్నప్పటికీ నెట్ ఫ్లోస్ 2023లో స్టడీగా నెట్ ఫ్లోస్ వచ్చే అవకాశం ఉంది. సో 2023లో ఇండియాకి వచ్చే అవకాశం ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అట్లాగే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ద్వారా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా కలిపి చూస్తే మనకి మంచి అవకాశంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము నిఫ్టీ కనుక చూసినట్లయితే మన చార్ట్లో, సో ఇక్కడ మనము నిఫ్టీ కనుక టెక్నికల్గా చూసినప్పుడు మనకి ఒక ఆల్ టైమ్ హైలో మనము రీసెంట్గా మనము ఫామ్ చేయడం జరిగింది, ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడం జరిగింది. అది ఈ మంతే ఆల్మోస్ట్ మనము 30th నవంబర్న ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసుకొని మళ్ళీ కొత్త రికార్డు నమోదు చేయడం జరిగింది డిసెంబర్ 1st వీక్లో. తర్వాత రీసెంట్గా మనము ఒక నీజర్క్ రియాక్షన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ టైంలో ఏమైందంటే ఆల్మోస్ట్ యూఎస్ నుంచి వచ్చిన నెగిటివ్ క్యూస్తో మన మార్కెట్స్ కూడా షార్ప్ ఫాల్ మనం గమనించామండి. సో జనరల్గా ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయంటే వీక్ హ్యాండ్స్ ఎవరైతే ఉంటారో మార్కెట్లో అలాంటి వాళ్ళందరినీ బయటికి తోసేయడానికి ఇలాంటి నీజర్క్ రియాక్షన్స్ మన మార్కెట్లో చూస్తూ ఉంటాము. మనం ఓవరాల్ ర్యాలీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 30th సెప్టెంబర్ అప్పటి నుంచి కంటిన్యూస్ ర్యాలీ ఆల్మోస్ట్ డిసెంబర్ 1st దాకా జరిగింది. అంటే ఒక మీకు అక్టోబర్ నవంబర్ కంప్లీట్ 2 months ర్యాలీ చూసాము. సో జనరల్గా ఏమవుతుందంటే ఒక 50% రీట్రేస్మెంట్ అనేది న్యాచురల్గా జరుగుతుంది ఎంత పెద్ద ర్యాలీ వచ్చినప్పుడు. సో అదే ర్యాలీ మనం 50% రీట్రేస్మెంట్ ఇప్పుడు చూసాము. అక్కడ నుంచి మళ్ళీ నిన్నటి నుంచి రికవరీ గమనిస్తూ ఉన్నాము. బహుశా మన మార్కెట్స్ ఈ రీసెంట్గా తీసుకున్న షార్ట్ టర్మ్ సపోర్ట్స్ని తీసుకొని మళ్ళీ ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. బహుశా బడ్జెట్ దాకా కొంత కన్సాలిడేషన్ టు అప్వర్డ్ బయస్లో ఉండే ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి మన మార్కెట్స్ బడ్జెట్ వచ్చిన తర్వాత క్లియర్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందండి. కాబట్టి ఓవరాల్గా మన మార్కెట్స్ కంపారిటివ్గా యూఎస్ మార్కెట్స్ గమనించినట్లయితే వాళ్ళు కరెక్షన్స్లో ఆల్మోస్ట్ 30%, 40% కోల్పోవడం జరిగింది. కానీ మన మార్కెట్స్ అంత ఫాల్ రావటం లేదండి. అంటే ఒక కరెక్షన్స్ జరిగినప్పటికీ ఈ సంవత్సరం అప్పుడప్పుడు 18% పీక్స్ నుంచి 18% మాత్రమే వెళ్ళటం జరిగింది. సో పీక్స్ నుంచి 80% మాత్రమే వెళ్ళటం జరిగింది. కాబట్టి మొత్తం మీద చూసినట్లయితే మనము ఎంతో కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ టైమింగ్ చేయకుండా టైం ఇచ్చినట్లయితే మార్కెట్స్కి ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఇక్కడ నుంచి స్టడీగా ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడల్లా మంచి మంచి స్టాక్స్లో, క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్తాను. ఓవరాల్గా అవుట్ సైడ్ నుంచి వచ్చే రిపోర్ట్స్ అంటే బిగ్ బ్యాంక్స్, వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అలాగే బిగ్ రీసెర్చ్ ఫర్మ్స్ అందరూ కూడా మనకి మంచి రిపోర్ట్స్ ఇస్తున్నారు ఇండియా మీద. సో నెక్స్ట్ 10 years ఇండియాదే కాబట్టి మనము ఇండియా స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వటం బెటరు. సో ఇండియన్ కంపెనీస్ని ఓన్ చేసుకోవటం బెటరు. సో మనము ఈ ఓవరాల్ పిక్చర్ చూసినట్లయితే ఇండియన్ స్టాక్స్లో ఇండియన్ ఇన్వెస్టర్స్ అంటే పర్టికులర్ రిటైల్ ఇన్వెస్టర్స్ వాటా కేవలము 7-10% మాత్రమే ఉంది చాలా కంపెనీస్లో. అంటే క్వాలిటీ కంపెనీస్లో ఎక్కడ చూసినా కానీ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ మనము ప్రమోటర్స్, అట్లాగే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి తక్కువ శాతం మాత్రమే ఇన్వెస్టర్స్ చేతిలో ఉంది. సో ఇన్వెస్టర్స్ ఇలాంటి కంపెనీస్ని ఐడెంటిఫై చేసి మంచి క్వాలిటీ కంపెనీస్ని కనుక ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే రాబోయే 10 సంవత్సరాల గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయొచ్చు.